मस्जिद हिंद टीवी न्यूज चैनल में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर। आइए नाजरीन देखें हमारे नुमाइंदे रहमत खान की यह रिपोर्ट। मस्जिद हिंद टीवी न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ మీరందరి సమక్షంలో ఒక డిసిప్లిన్ కోర్సులో ఈ ఆపర్చునిటీ మీ అందరితోటి కలిసి పనిచేసి ఫ్లాగ్ హాస్టింగ్లో పార్టిసిపేట్ కావడం అనేది కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మీ అందరి కోఆపరేషన్ నుంచి గణతంత్ర దినోత్సవానికి పర్యాయపదంగా ఉండే లా అండ్ ఆర్డర్ కానీ, మన పోలీస్ వ్యవస్థ తరఫున పబ్లిక్ సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఆఫ్ క్రైమ్లో మన పాత్ర అనేది చాలా ఉంది. ఆ పాత్రలో మనం ఈ ప్రాంతం వాళ్ళకు సర్వీస్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్లాంటి గణతంత్ర దినోత్సవాలు దాదాపు 77 వరకు వచ్చినాయి. ఇట్లాంటి 77వ గణతంత్ర దినోత్సవంలో ప్రతిసారి రానున్న రుగ్మతలను బట్టేసి మన లోపల కొన్ని మార్పులు అనేవి ఉండాలి. పబ్లిక్కి మనం ఎంతవరకు దగ్గర అవుతాం, పబ్లిక్కి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బెస్ట్ సర్వీస్ ఏం చేశాము, ఇంకా ఏం చేయగలగాలి అనే పరిస్థితిలో మనమంటూ మొక్కవోని దీక్షతో ఓ కంకణం కట్టుకొని పబ్లిక్కి మెరుగైన రెట్టింపైన సర్వీస్ ఇవ్వడం వల్ల పోటీతత్వం కనబరిస్తే, బాడీ షరీఫ్ అనేది బెస్ట్ సర్వీస్ ఇస్తే మనకంటే బెస్ట్ సర్వీస్ వేరే వాళ్ళు ఇవ్వాలని ఈ సర్వీస్లో పోటీ పడిన దానికి ఒక గణతంత్ర దినోత్సవానికి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్, పోటీతత్వం అనేది ఉండాలి. ఒక బెస్ట్ సర్వీస్ మనం ఎలా ఇస్తున్నామనే కంకణం కట్టుకోవాలి. పక్కనున్న కందుకూరు అయితేమి, యువతల పక్కనున్న మైలార్దేవరపల్లి అయితేమి, పక్కనున్న ఆర్జే ఎయిర్పోర్ట్ అయితేమి, మీర్పేట అయినా బాలాపూర్ అయినా వాళ్ళకన్నా మనం బెస్ట్ చేయాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్కి మంచి సర్వీస్ చేయాలనే పోటీతత్వం అనేది మనము అందరం కూడా కనబరిచినట్లయితే ఒక హార్ట్ఫుల్ రెస్పెక్ట్ పబ్లిక్ సర్వెంట్ లాగా మనము ఆ ఎయిమ్ తీసుకుంటే మనము ఈ గణతంత్ర దినోత్సవానికి మన పోలీస్ శాఖ తరపున, మన పహాడి షరీఫ్ పోలీస్ తరపున మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదే. మీరందరూ కూడా ఇదే ప్రతిజ్ఞతోటి అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి బెస్ట్ అప్రోచ్ ఇస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ చెప్పినట్టుగా ఈ గణతంత్ర దినోత్సవం మనం గుర్తు చేసుకుంటూ మనం పబ్లిక్ ఏ విధంగా సర్వీస్ చేస్తాము, మనం వచ్చే పిటిషన్దారులకు ఏ రకంగా మాట్లాడతాము, మనమైతే ఏదైతే పెట్రోలింగ్ కానీ మనైతే డ్యూటీ ఉందో పబ్లిక్ తిరిగేటప్పుడు వాళ్ళతో ఎంత మర్యాద ప్రవర్తిస్తాము, వాళ్ళకి ఎంత సర్వీస్ ఇస్తాము అనే దాని గురించి ఇంకా బెస్ట్ నిన్నటి చేసిన దానికి ఈ రోజుకి తేడా చూపిస్తూ ఇంకా మంచిగా చేసి మన పోలీస్ వ్యవస్థకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పురపాటి సావధాన్ విశ్రమ్. ఈరోజు మనము 77 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది వేరే కంట్రీ మన దేశాన్ని పాలించింది. తర్వాత మనం మన ఉన్న వనరులతోటి ఏ విధంగా పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడ్డదే మన గణతంత్ర దినోత్సవం. ఇందుకు మనం ప్రతిరోజు మన దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ వేరే కంట్రీ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయింది. ఆ విధంగా చేసుకోవడానికే మనం చేసిన గణతంత్ర దినోత్సవం. సార్ చెప్పినట్టు మన పోలీస్ స్టేషన్లో మనం అందరం ఎవరెవరి పనులు వాళ్ళ యొక్క పనులు పర్ఫెక్ట్గా చేయడం వల్లనే ఈరోజు మన పోలీస్ స్టేషన్లో కూడా ప్రతిదీ ప్రాంప్ట్గా
జరుగుతుంది. పెట్రోల్ కార్ కానీ, బీసీలు కానీ, రిసెప్షన్ కానీ ప్రతి ఒక్కరు వారి వారి యొక్క వర్క్ పర్ఫెక్ట్ చేయడం వల్లనే మనము ఇంత సక్సెస్ఫుల్గా అవుతున్నాము. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనకి గణతంత్ర దినోత్సవాన్ని మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దానికి పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగం ప్రకారం మనకు కొన్ని హక్కులు ఇచ్చారు. హక్కులను ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు. దాంతోపాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి, విధులు కూడా ఉన్నాయి. ఈ హక్కులు ఉపయోగించుకున్న ప్రతి వ్యక్తి తన బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించాలి అని రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి దాన్ని పాటించి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనకు కొన్ని సామాన్యుని కంటే ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించి మన దేశానికి, మన పోలీస్ స్టేషన్కి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆకాంక్షలు. నేను రిసెప్షన్ డ్యూటీ చేస్తాను, అందరికీ తెలుసు. సార్ చెప్పినట్టు కంప్లైనెంట్ని వేరేగా చూడాలి, రెస్పాండెంట్ని వేరేగా చూడాలి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కంప్లైనెంట్స్ కూడా వాళ్ళు చెప్పేది చూస్తే వీళ్ళు చెప్పేది మనకు అనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఏం అబద్ధం చెప్తున్నా అనిపించి నేను ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేది విని ఒర్లుతే నేను ఇక్కడ మాట్లాడితే క్రైమ్ రూమ్లోకి వినిపిస్తుంది, అంత గట్టి ఒర్లుతా. అక్కడ నుండి కూడా రెస్పాండ్ అవుతుంటారు అనమాట. నేను ఒర్లుతుంటే ఏమైందో రిసెప్షన్లో అన్నట్టు వస్తుంటారు ఒక్కొక్కసారి సార్ వాళ్ళు. ఇప్పటి నుండి నేను అట్లా కొంచెం రిసెప్షన్లో అట్లా కాకుండా తగ్గించుకుంటాను చెప్తున్నాను. ఈ 77వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే ఈ పోలీస్ స్టేషన్కి మిన్న అంటే అంతా పిల్లర్స్ లాంటివి ఉన్నాం. SHO అనేది మీద బిల్డింగ్ స్లాబ్ లాంటివి. అంటే మనం పిల్లర్స్ ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అది గట్టిగా ఉండడానికి ఉంటుంది. ఇంకోటి ఇది మనం ఎంతో మంది అది మన పెద్ద నాయకుల త్యాగఫలం నుంచి జరుపుకుంటున్నది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో అందరము మంచి వర్క్ చేసి సార్కు మంచి పేరు తేవాలని అందరినీ కోరుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగాలతో స్వతంత్రం వచ్చింది. ఈ శ్వేతవాయులతోటి మనం స్వేచ్ఛగా ఉండడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ముసాయిదా కమిటీ వేసి మనకు రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఈ యొక్క 26 జనవరి రోజున అమల్లోకి వచ్చింది. ఈ యొక్క అమల్లోకి వచ్చిన దాన్ని హక్కులు, బాధ్యతలు మనము సద్వినియోగం చేసుకుంటూ దేశ ప్రజలందరికీ సద్వినియోగంగా అందరూ వినియోగించుకునేటట్టు మన వంతు కృషి చేస్తూ పోలీస్ శాఖలో ముఖ్యంగా మనకు హక్కులు ఇంకో బాధ్యతలు కూడా ఎక్కువనే ఇచ్చారు. దాంతోపాటు కూడా మనం ఏదైనా తప్పు చేస్తే కూడా శిక్ష కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి అందరికీ మన పబ్లిక్ అందరికీ సరైన సమయంలో సరైన విధంగా మనం రెస్పాన్స్ అయ్యి మన యొక్క పోలీస్ స్టేషన్ కానీ దేశానికి కానీ తోడ్పడాలని ఇంతతో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తాం.